వంటల్లో ఉల్లికాడలను వాడినట్లుగా వెల్లుల్లి కాడలను వాడరు. అంతేకాదు వెల్లుల్లిపాయలు మొలకెత్తితే పాడైపోయాయని పారేస్తుంటారు. అయితే మొలకెత్తిన వెల్లుల్లిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణ వెల్లుల్లితో పోలిస్తే మొలకెత్తిన వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి కణాల నాశనాన్ని అరికడతాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. వెల్లుల్లి మొలకెత్తినప్పుడు అందులోని ఎంజైమ్ల చర్య పెరుగుతుంది. ఇది రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. తద్వారా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇక ఇందులోని సల్ఫర్ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. మొలకెత్తిన వెల్లుల్లిలో క్యాన్సర్ కణాలతో పోరాడే గుణాలు గరిష్ట స్థాయిలో ఉంటాయని పలు పరిశోధనలు చెప్తున్నాయి. అధిక రక్తపోటు బాధితులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. బీపీని తగ్గించడంలో సహజ ఔషధంలా పనిచేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మొలకెత్తిన వెల్లుల్లిని పారేయకుండా ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే వెల్లుల్లి తాజాగా ఉండి మొలకలు వస్తేనే ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ రెబ్బలు మెత్తబడి బూజు పట్టినట్టుగా నల్లటి మచ్చలు ఏర్పడితే వాటిని ఉపయోగించకపోవడమే బెటర్.